బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది చక్కగా మగ్గనివ్వాలి. టమాటా అంతా కూడా గుజ్జులాగా మగ్గిపోవాలి. చామదుంపల కూర ఈ విధంగా వండుకుంటేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది ఇంకా చక్కగా మగ్గనిచ్చేద్దాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. చూసారా, చక్కగా వేగిపోయాయి. ఉల్లిపాయ అలాగే టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా మంచి కలర్ అయితే రావాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అయితే వేసుకుందాం. మనం ముందుగానే ఉల్లిపాయలు మగ్గించుకునేటప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాము. అలాగే కారం, నేను ఇక్కడ కారాన్ని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పులుసులోకి కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కాబట్టి 2 స్పూన్లు అయితే వేసాను. అలాగే 1/2 స్పూను పసుపు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము.